యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నిన్ను చూడాలి, నీతో నడవాలి, మాటలాడాలి ప్రతి నిమిషం. నిన్ను చూడాలి, నీతో నడవాలి, మాటలాడాలి ప్రతి నిమిషం. చిరువాన జల్లులో నీ స్వరము వినిపించు వేళ, సిలువ నీడలో నన్ను నీ మరువని. నిన్ను చూడాలి, నీతో నడవాలి, మాటలాడాలి ప్రతి నిమిషం. నిన్ను చూడాలి, నీతో నడవాలి, మాటలాడాలి ప్రతి నిమిషం. బలము నీదంటివే,
శాశ్వతమైనది. ఈ యొక్క 63వ కీర్తనలో 4-5 వచనాలు. Psalm 63:4-5. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. మనందరి జీవితాల్లో కూడా తప్పనిసరిగా పగలు ఎలా వస్తుందో రాత్రి కూడా అలాగే వస్తూ ఉంటుంది. కష్ట నష్టాలు ఎలా ఉన్నాయో పగలు రాత్రులు కూడా అలాగనే ఉన్నాయి. అయితే మన జీవితంలో రాత్రులు వచ్చేటప్పుడు మనం ఎవరిని ధ్యానిస్తున్నాం అన్నదే మన జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకని ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినట్లుగా దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నా మంచం మీద పడుకొని రాత్రి జాముల యందు నేను నిన్ను గూర్చి ధ్యానించినప్పుడు అని చెప్పి అంటున్నాడు. మన జీవితంలో మనం ఎవరిని గురించి ధ్యానిస్తున్నాం? మనకి కష్టం వచ్చినప్పుడు, చీకటి అనుభవాలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు, మనకి బాధ కలుగుతున్నప్పుడు మనం ఎవరిని గురించి తలంచుకుంటున్నాం? చీకటిని గురించి తలుస్తున్నామా, లేకపోతే చీకటిని వెలుగుగా మార్చగలిగే దేవుని గురించి మనం తలుస్తున్నామా అన్నది మనం ఆలోచించాలి. ఇక్కడ మనం దావీదు భక్తుని యొక్క జీవితం నుంచి దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మన జీవితంలో చీకటైనా పగలైనా రాత్రైనా మన జీవితంలో మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే మనుషులంగా మనం ఉండాలి. ప్రతి నిత్యం కూడా మనం దేవుణ్ణి ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో ఆ దేవునిలోనున్న ఆశీర్వాదాలు మన జీవితంలోనికి వస్తాయి. మన జీవితంలో మనకి చాలాసార్లు ఎవరు గుర్తొస్తున్నారు, ఎవరిని మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటున్నామో వారి మీదే మనం ఎక్కువగా నమ్మకం ఉంచుతున్నామని దాని అర్థం. మనకి గనక దేవుని మీద నమ్మకం ఉంటే మనం ఏం చేస్తామంటే మనం కూడా దావీదు భక్తునిలాగా దేవుని మీద జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ ఈ యొక్క కీర్తన రాసినప్పుడు ఎక్కడున్నాడో తెలుసా అండి? బయట మనం చూడండి, చిన్న అక్షరాలు ఏమనుందో, దావీదు యోధా అరణ్యంలో నుండగా రచించిన కీర్తన. సింహాసనం మీద కూర్చున్నప్పుడు, బంగారుపు పళ్ళెంలో భోంచేస్తున్నప్పుడు, అన్ని సుఖంగా ఉన్నప్పుడు రాసిన కీర్తన కాదు ఇది. యోధా అరణ్యంలో ఉన్నప్పుడు, సొంత కుమారుని చేత వెళ్ళగొట్టబడి ఆస్తి అంతస్తు అన్నీ కోల్పోయి చివరికి అరణ్యంలో దాక్కుని ఎటు చూసినా ప్రమాదాలు, సౌలు రాజు ఎప్పుడు చంపేస్తాడో అనే భయాల మధ్య ఉన్నప్పుడు దావీదు భక్తుడు రచించిన కీర్తన. అన్ని వేదనల మధ్యన కూడా దావీదు అంటున్నాడు, దేవా ఈ రాత్రి జాముల యందు ఈ గుహలో నేను నిన్ను గూర్చి ధ్యానిస్తున్నాను, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పన్నాడు. ఈ రోజున నువ్వెవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? నేను ఇందాకే చెప్పాను, మనకి ఎవరి మీద అయితే ఎక్కువగా నమ్మకం ఉంటుందో వారిని మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాం. దావీదు భక్తునికి దేవుని మీద గొప్ప నమ్మకం ఉంది కనుక దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి 26వ కీర్తన 1వ వచనంలో దావీదు భక్తుడు ఏమంటున్నాడు? Psalm 26:1. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఎంత మంచి మాట చూసారా? ఏమీయూ సందేహపడకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎంత మంచి మాట. దేవా నీ గురించి నాకు చిన్న డౌట్ కూడా లేదు ప్రభువా. లాస్ట్ మినిట్లో నువ్వు హ్యాండ్ ఇస్తావేమో అని, లాస్ట్ మినిట్లో నన్ను ముంచేస్తావేమో అని, లాస్ట్ మినిట్లో నేను నష్టపోతానేమో అని నాకు కించెత్తు డౌట్ కూడా నాకు లేదు దేవా అని చెప్పి దావీదు భక్తుడు ఇక్కడ అంటున్నాడు. అందుకోసమని దేవుని మీద ఏమాత్రం సందేహం లేదు కనుకనే తన జీవితంలో యోధా అరణ్యంలో ఉండగా, చుట్టూ భయాలు వ్యాపించి ఉండగా అంటున్నాడు, నిన్ను గురించి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? లేకపోతే నీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ శత్రువుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీకు కీడు చేసేవారిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ సమస్యల్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? లేకపోతే నిన్ను కష్టపెట్టేవారిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? లేకపోతే నీ జీవితంలో పరిస్థితులన్నిటి నుంచి విడిపించగలిగే దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? మన జీవితంలో సాతాను ఎప్పుడు ఏం చేస్తాడంటే మనల్ని కృంగదీసే విషయాలనే మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మన జీవితంలో ఎప్పుడు చూసినా ఎటువంటిది మన జీవితంలో మన ఆలోచనలోకి వస్తే మనకి డ్యామేజ్ అవుతుందో అటువంటి వాటినే మనకి ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవడానికి అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకోసమనే మన జీవితంలో ముఖ్యంగా కష్టాలు బాధలు కలిగినప్పుడు సాతాను ఏం చేస్తాడంటే ఆ కష్టాలని బాధల్ని ఎక్కువగా చూపించి ఏవేవో అయిపోతున్నట్లుగా, మనం జీవితంలో అన్ని విషయాల్లో ఓడిపోతున్నట్లుగా మనకు చూపించి మనల్ని కృంగదీయడానికి ప్రయత్నిస్తాడు. అందుకోసమనే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇక్కడ దావీదు భక్తుని ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, రాత్రి జాముల యందు నన్ను గురించి ధ్యానించండి, నన్ను గురించి ఆలోచించండి. మీరు ఎప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. మన దేవుడు ఎంత శక్తి గలవాడో ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. అలా అంటే కొంతమంది దేవుడిని ఎలా జ్ఞాపకం చేసుకుంటారంటే ఎప్పుడు చూసినా పెద్ద గడ్డం పెంచుకొని చిన్న గొర్రె పిల్లని పట్టుకొని ఏంటి గడ్డం చేసుకోవడానికి కూడా డబ్బులు లేక, ఎంత దీనుడు అయ్యా యేసయ్యా, నిన్ను సిలువ వేశారు, నిన్ను కొట్టారు, అవమానపరిచారు అని చెప్పి నిన్ను అవమానపరిచారు అని చెప్పి ఏడుస్తూనే ఉంటారు. కానీ ఆయన 2000 సంవత్సరాల క్రితమే సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి సజీవుడుగా ఉన్నాడని, శక్తివంతుడైన దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ రోజున మన దేవుడిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? బైబిల్లో క్లియర్గా మనం చూస్తే మన జీవితంలో నిజంగా మనం దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఎంత చక్కగా రాయించాడో. డ్యూట్రానమీ చాప్టర్ 8:18. ద్వితీయోపదేశకాండం
8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. దావీదు భక్తుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ కూడా దేవుడు ఆజ్ఞాపించాడు, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోనవలెను. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంట? దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే ఏం జరుగుతుంది? అక్కడే దేవుడు రాయించాడు. ఏమని రాయించాడు చూడండి. మీరు భాగ్యమును సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. మనకి సామర్థ్యాన్ని కలుగజేయువాడు ఆయనే. అందరం చెప్దాం, ఎస్, సామర్థ్యం. దేవుడు మనకేమిస్తాడు అంటే సామర్థ్యాన్ని ఇస్తాడు. దేనికి సామర్థ్యం ఇస్తాడో తెలుసా? భూమి మీద మనం భాగ్యము సంపాదించుకున్నటకు. భాగ్యం అంటే ఏంటో తెలుసా? అన్నిటినీ అధిగమించే స్థితి అని ఒక అర్థం వస్తుంది. కనుక మనం ఎప్పుడైతే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాం, దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో సామర్థ్యాన్ని మనకిస్తాడు, ఎబిలిటీ. మన జీవితంలో ప్రతి పరిస్థితిని ఎదుర్కొని నిలవబడి దాన్ని జయించేటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. కనుకనే ఇక్కడ అంటున్నాడు, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకు మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. ఆయనే, దేవుడే మనకి సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. అందుకనే ఈ రోజున మనం దేవుని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? ఈరోజు నీ కష్టాలు, బాధలు, శ్రమల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? లేకపోతే నువ్వు రాత్రి జాముల యందు దావీదు భక్తుని వలె దేవుని ధ్యానిస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే దేవుని ధ్యానిస్తావో ఆ దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని ఎదుర్కొని నిలవబడగలిగే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఎస్, అందుకోసమని మన జీవితంలో ఎప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టంతో సహవాసం చేసి మొత్తం అమ్మో రిపోర్ట్లు వస్తున్నాయి, డాక్టర్ రేపు చెప్తాడట, ఎల్లుండి రమ్మన్నాడు, లేట్ అంట, టైం అంట, అందులో ఏముందో ఏముందో ఏముందో, అమ్మో ఏముందో ఏంటో, అమ్మ పిల్లలు జాగ్రత్త, నాన్న జాగ్రత్త, ఎన్ని రకాలుగా చెప్తా ఉంటారు కదా. అలాంటి వాటిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. వాటన్నిటి నుండి మనకి విజయాన్ని, స్వస్థతను ఇవ్వగలిగే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దామా? హల్లెలూయా. ఎంత మంచి శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎంత మంచి శక్తి గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుందండి? నెంబర్ 1, సామర్థ్యం కలుగుతుంది. రెండవదిగా దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఏం జరుగుతుంది? దావీదు భక్తుడే రాయించాడు చూడండి. 63వ కీర్తన 4వ వచనంలో రాయబడింది. Psalm 63:4. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. రెండవదిగా దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి జరిగేది ఏంటో తెలుసా? సాటిస్ఫాక్షన్. తృప్తి పొందుచున్నది, నా ప్రాణం తృప్తి పొందుచున్నది అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 91వ కీర్తనలో మనం చూసినట్లయితే, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని తప్పించెదను, దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరిచేదను. దేవుడు, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మనల్ని తృప్తిపరిచే దేవుడు. మనం సాటిస్ఫై అయ్యేలా దేవుడు చేస్తాడు. కనుక నువ్వు ఎప్పుడైతే దేవుని జ్ఞాపకం చేసుకుంటావో ఆ దేవుడు నీ కష్టాల్లో, శ్రమల్లో నిన్ను దేవుడు తృప్తిపరుస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. అందుకోసమనే మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. పరిస్థితి ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ మన దేవుని కంటే ఆ పరిస్థితి గొప్పది కాదు. ఆమేన్. పరిస్థితి ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ మన దేవుని కంటే ఏ పరిస్థితి కూడా గొప్పది కాదు. అందుకనే మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటే నెంబర్ 1, ఆ దేవుడు పరిస్థితిని ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని ఇస్తాడు. నెంబర్ 2, మనం ఎప్పుడైతే దేవుని జ్ఞాపకం చేసుకుంటామో ఆ దేవుడు మనకి ఏమిస్తాడండి? తృప్తిని ఇస్తాడు. మూడవదిగా ఏమిస్తాడో తెలుసా? Psalm 63:5. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. మూడవదిగా దేవుడు చేసేది ఏంటో తెలుసా? బాధలో, వేదనలో నువ్వు ఎప్పుడైతే దేవుని జ్ఞాపకం చేసుకుంటావో ఆ దేవుడు నీకు ఆ బాధలో, వేదనలో ఉత్సాహాన్ని, సంతోషాన్ని, నీ నోట పాటని దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే నా దేవుడు కన్నీటిని నాట్యంగా చేసేవాడు, చేదును మధురంగా మార్చే దేవుడు. ఆ దేవుని జ్ఞాపకం చేసుకుంటే మూడోది ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు మనకి ఉత్సాహాన్ని కలుగు చేస్తాడు. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయో తెలుసా? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడంలో ఉంది. మీకు ఎప్పుడైనా బాధ కలిగితే బాధని జ్ఞాపకం చేసుకోకండి. మీకు ఎప్పుడైనా కష్టం కలిగితే కష్టాన్ని జ్ఞాపకం చేసుకోకండి. దేవుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనకి సామర్థ్యాన్ని ఇస్తాడు, మనకి తృప్తిపరుస్తాడు, మనకి ఉత్సాహాన్ని ఇస్తాడు, మన నోట గానాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు. అందుకనే దేవుడు అనేక సార్లు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పన్నాడు. అనేక సార్లు మన చుట్టూ ఉండే పరిస్థితులు మనకంటే బలమైనవిగా కనిపించినప్పుడు వాటిని చూసి మనం భయపడుతుంటాం. అందుకనే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన నాయకులు అందరూ ఏమనేవారంటే, మనుషుల్ని చూడకండి, పరిస్థితులను చూడకండి, మీరు
దేవుని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పే సందర్భాలు కూడా మనకి కనిపిస్తాయి. చూడండి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. నెహెమాయా చాప్టర్ 4:14. వారికి మీరు భయపడుకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకుని యుద్ధము చేయుడి అని అక్కడ చెప్పాడు. ఏమని అన్నాడు తెలుసా? మీరు జనములకు భయపడకండి, మనుషులకు భయపడకండి, కానీ మన దేవుడు ఎవరంటే మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకుని వారితో యుద్ధం చేయండి. నీ జీవితంలో వచ్చిన పరిస్థితులను చూసి నువ్వు భయపడొద్దు. ఆ పరిస్థితుల్లో నువ్వేం చేయాలంటే, నా దేవుడు మహాగణుడు, నా దేవుడు బహుభయంకరుడు, ఆ భయంకరుడు మహాగణుడైన దేవుని జ్ఞాపకం చేసుకొని యుద్ధం చేయండి. మీరు ప్రతి పరిస్థితిని కూడా దేవుని జ్ఞాపకం చేసుకొని ఆ పరిస్థితుల్ని ఎదుర్కోండి అని చెప్పి ఇక్కడ భక్తుడు రాయడాన్ని మనం చూస్తున్నాం. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు ఒకసారి చూద్దాం. 1 Corinthians chapter 11 verse 24 and 25. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పాను. అక్కడ ఏమన్నాడు తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పగింపబడబోయే రాత్రి ఒక రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చి ఏమన్నాడు తెలుసా? ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. ప్రతి ఆదివారం నాడు రొట్టె విరుచుట ఎందుకు పెట్టారో తెలుసా? మనం ఆది అపోస్తలుల కాలంలో మనం చూసినట్లయితే వారు ప్రార్థన చేయుట ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును మానక నిత్యము కూడుకొని చుండరి అనంది. అందులో రొట్టె విరుచుట అనేది కూడా ప్రతి ఆదివారం జరుగుతూనే ఉండేది. ఎందుకోసం రొట్టె మనకి దేవుడు ప్రతి ఆదివారం ఇచ్చాడు తెలుసా? అది విరుస్తున్నప్పుడల్లా మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, నా పాప శాపాలు, సాతాను శక్తులు అన్నిటి మీద నాకు విజయాన్ని ఇవ్వడం కోసం నా కొరకు నువ్వు వెరవబడ్డావు, నా కోసం నువ్వు ఆహారం అయిపోయావు అని చెప్పి అది తింటున్నప్పుడల్లా దేవుడు మన కొరకు ప్రతి పరిస్థితి మీద విజయం ఇవ్వడానికి ఎటువంటి కల్వరి త్యాగం చేశాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఎప్పుడు ఈ త్యాగం చేశాడు? శుక్రవారం నాడు చేశాడు. అయితే ప్రతి ఆదివారం ఎందుకు దేవుడి రొట్టె విరుచుట అనేది పెట్టాడు అంటే, ఆదివారం నాడు విరుస్తున్నప్పుడు దేవా, నా కొరకు సాతాను యొక్క భయాలు, బంధకాలు నన్ను నిత్యం భయపెడుతూ ఉంటే ఈ భయాల నుంచి, బంధకాల నుంచి విడిపించడానికి నా కొరకు నువ్వు వెరవబడ్డావు, నీకు స్తోత్రం. అయితే ఈ ఆదివారం నేను ఎందుకు విరుస్తున్నానంటే, ఆదివారం నాడు మరణాన్ని, సాతాను కార్యాలని జయించి సజీవుడుగా నువ్వు లేచావు, నా దేవుడు సజీవుడు అని చెప్పడానికి నేను ఆదివారం నాడు విరుస్తున్నానని మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆదివారం నాడు విరుస్తున్నప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నా దేవుడు సజీవుడు. అందుకే అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయండి. ప్రతిసారి కూడా దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిసారి కూడా మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 2 Timothy chapter 2 verse 8. మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. గట్టిగా చెప్దాం, మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. ఎంత మంచి మాట చూసారా? మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. ఈరోజు నీకెవరు గుర్తొస్తున్నారు? గొల్యాతుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా, లేకపోతే సర్వశక్తిమంతుడైన దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఒక్కసారి పరీక్ష చేసుకోండి. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. అందుకని దావీదు భక్తుడు ఏమని అంటున్నాడు తెలుసా? రాత్రి జాముల యందు యోధ అరణ్యంలో ఉన్నప్పుడు అంటున్నాడు, దేవా, నేను నిన్ను గూర్చి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది. తండ్రి, ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా నువ్వు చూస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు విన్న వాక్యాన్ని అనుసరించి మా జీవితంలో బాధల్లోనూ, కష్టాల్లోనూ, వేదనలోనూ, శ్రమలోనూ నేను ఆ పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకోకుండా వాటన్నిటికంటే నువ్వు పైనున్న దేవుడు అని, నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని దావీదు భక్తుని ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నిన్ను ఎప్పుడైతే మేము జ్ఞాపకం చేసుకుంటామో ప్రభు, ఆ పరిస్థితుల్ని జయించగలిగే సామర్థ్యాన్ని నువ్వు ఇస్తావని నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి నేను వ్యక్తిని పేరు పేరున నీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకున్నాం. వారి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి, నూతన ప్రారంభాలు వారికి దయచండి, అప్పు బాధల నుంచి విడిపించండి తండ్రి. ఈ సంవత్సరంలో అప్పులు తీరిపోగలుగుటకు సహాయం చేయండి. మిగులున్నట్లుగా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వ్యాపారానికి పెట్టుబడి కావలసిన సమృద్ధిని దయచేయమని అడుగుతున్నాం. ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారో వారిని దీవించండి, వారి కష్టార్జితం మిగులున్నట్లుగా ఆశీర్వదించండి తండ్రి. ఇంకా ఎంతమంది ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో, ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, రాయబోతున్నారో వారికి కూడా మీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఎంతమంది డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయో అవన్నీ నీకు తెలుసు గనక ప్రభు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారి సమస్యల కంటే నువ్వు బలవంతుడు గనక వారి యొక్క సమస్యలన్నీ కూడా యేసు నామములో తొలగిపోవును గాక. నీ గొప్ప కార్యం వారి జీవితాల్లో జరిగించండి.
భార్య భర్తల మధ్యన ఐక్యత, ప్రేమ దయచేయండి. కలిసి మంచి నిర్ణయాలు తీసుకోగలటకు సహాయం చేయండి తండ్రి. ఎంతమంది గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు, వారి గర్భం యేసు నామములో తెరవబడును గాక. ఈ సంవత్సరంలో చక్కని బిడ్డలను వారికి దయచేయండి. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి నిశ్చితానుసారమైన మంచి జీవిత భాగస్వాములను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఎంతమందికి మంచి సొంత గృహాలు లేవో, మంచి ట్రాన్స్పోర్టేషన్ లేదో, వారికి మంచి గృహాలు అనుగ్రహించండి. మంచి రవాణా సౌకర్యం వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. నీ కృప ప్రతి కుటుంబంపై ఉంచమని అడుగుచున్నాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇది శాశ్వతమైనది. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. చెప్పనా చెప్పనా యేసుని ప్రేమను, చూపనా చూపనా మార్చిన బ్రతుకును. గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా, ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరతునా. గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా, ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరతునా. చెప్పనా 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 యేసుని ప్రేమను, చూపనా చూపనా మార్చిన బ్రతుకును. కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది. నిరాశల నిసిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను. నిరాశల నిసిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను. కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది. కలిగెను ఒక కళ నిన్ను చూసానని, విరిసెను నాలో ఆశ నీతో నడవాలని.
ఓ దేవా ఓడను కట్టాలి నోవా చిత్తం అలాగే దేవా లోకం చెడిపోయి పాపం పెరిగిపోయి దేవుని విడిచిపోయి కాళ్ళున్నది నవ్వాను కనుగొని దేవుడు అనుకొని తన పని కొరకని అనుకొని నవ్వా 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 ఓడను కట్టాలి నవ్వా చిత్తం అలాగే దేవా అన్నాడు ఆనాడు నవ్వా. యేసయ్యా నీ నామం ఘనమైనది నీ నామం యేసయ్యా నీ నామం స్థిరమైనది నీ నామం యేసయ్యా నీ నామం ఘనమైనది నీ నామం యేసయ్యా నీ నామం స్థిరమైనది నీ నామం యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నువ్వెప్పుడు హెచ్చింపబడతావో తెలుసా? నువ్వు ఓర్చుకున్నప్పుడు హెచ్చింపబడతావు. దేవుడు నీ శత్రువు ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరైతే నిన్ను తొక్కాలని అనుకున్నారో అక్కడే దేవుడు నిన్ను నిలవబెడతాడు. These are the days of Elijah, declaring the word of the Lord. And these are the ఈ అంచు దినాల్లో ఎవరైనా ఏ శ్రమలోనైనా నిలవబడి దేవుని నామాన్ని మహింపరచాలి అని అనుకుంటే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. And though these are days of great trials, of famine and darkness and sword, still with a voice in the desert crying, prepare ye the way of the Lord. Behold, ఈ రోజున కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ధననిధిని పెట్టాడు. ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితంలోనే దేవుడు వర్ధిల్లుట అనేదాన్ని వారి అనుభవంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. and out of Zion's hill salvation comes. These are the days of మా చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ మెరికల్ సెంటర్ ప్లాట్ నంబర్ 70 డోర్ నంబర్ 10-288-1/3 విశాలాక్షి నగర్ మెయిన్ రోడ్ విశాఖపట్నం 530043. A new address Brother Samuel Karmoji, plot number 70, door number 10-288/1/3 Visalakshi Nagar Main Road, Visakhapatnam 530043, Andhra Pradesh, India. Our phone numbers 9701-400-777, 9848350332. Our website www.samuelkarmoji.com. Our email samuelkarmoji@gmail.com.